తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రమూఢం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు తెలియజేస్తారా? తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా సింహరాశి అంటే కనుక ముక్కుసూటి మనిషి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అందుకే వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారు. కానీ ఒక అందుకు ఈ రోజుల్లో అదే మంచిది. ఎందుకంటే 100 మంది మిత్రుల కింద పక్కనే ఉండి వాళ్ళు బల్లెల్లా కాకుండా, ఎవరు ఒరిజినల్ మిత్రులు వాళ్ళు తెలిసిపోతే కనుక వాళ్ళతోనే సరిగ్గా ఉంటారు, మిగతా వాళ్ళతో సరిగ్గా లేకపోయినా పర్లేదు. ఇంకోటంటే ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడైతే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం, ఏడుపులు ఎక్కువగా ఉంటాయి, శత్రువులు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ నీతి నిజాయితీ మొలానే కొన్ని అవకాశాలు మనం మిస్ అవుతుంటాం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్గా చెప్పడం, అందరి ముందు చెప్పడం అనేది ఉంటుంది సాధారణంగా వీళ్ళ లక్షణం అనమాట. సో అలాగే వీళ్ళకి మెయిన్గా దత్తాత్రేయ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, వినాయకుడు కూడా చాలా ఇష్టమైన దేవతలు వీళ్ళకి. అలాగే వీళ్ళ స్పౌస్ అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయి, అంటే అబ్బాయిలు అయితే అమ్మాయి ఎవరైతే ఉంటారో వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న వాళ్ళతో వివాహం అవుతుంది కూడా. అంటే వాళ్ళ సప్తమాధిపతి శని అవుతాడు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా అంటే ఈసారి గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అష్టమంలో మటుకు శని ఉన్నాడు. అష్టమ శని మటుకు అంటే కొంచెం చిక్కులు, చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి ఈ అష్టమ శని యాడ్ అయ్యి కొంచెం రగిలిపోతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మెయిన్గా మనకి ఏంటంటే రాహు కానీ కేతు కానీ ఏ రాశులు అయితే ఉంటారో, సాధారణంగా గ్రహణం వస్తేనే గ్రహణం కాదండి. రాహు గాని కేతు గాని ఏ రాశిలో ఉంటారో గోచారీత్యా ఆ 1.5 year పీరియడ్ కూడా గ్రహణ సమయం అన్నట్టు అన్నమాట. సో ప్రస్తుతం సింహరాశిలో కేతు ఉన్నారు కాబట్టి, గత మనకి సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇచ్చిపెచ్చా అక్కడే ఉన్నారు కాబట్టి, ఈ సింహరాశి వాళ్ళని ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటారు, ఇదివరకు వేరేగా ఉండేవాడు ఇప్పుడు మారిపోయాడు, వెళ్ళైన తర్వాత మారిపోయాడు, ఇదివరకు వెంటనే సహాయం చేసేవాడు, మాట సహాయం చేసేవాడు, ఇవేం చేయట్లేదు, వేరేగా మారిపోయాడు, వాడి మీద కామెంట్స్, వాడు ఏమనకపోయినా కూడా ఇదేదో అన్నాడు, అదే మన చిన్నగా ఉన్న మాట కూడా పెద్దగా అయిపోయి పెద్ద గొడవ అయిపోతుంది వాడు. సో అది గ్రహణ సమయం అనమాట. మనం ఎంత నీతి నిజాయితీ, మంచితనం, హెల్పింగ్ నేచర్, దయబలం అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా
మన రాశిలో ప్రస్తుతం కేతు ఉన్నాడు కాబట్టి ఏం లేదండి. ఇలాంటివి చూడాలి. ఇదేంటే గ్రహణం అంటే సూర్యగ్రహణం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంత పెద్ద సూర్యుడు కూడా మనకు కనిపించకుండా ఇలా క్లోజ్ అయిపోతారు అన్నమాట. అలాగే మనలో ఉన్న మంచితనం ఎంత కూడా ఇలా క్లోజ్ అయిపోయి ఉంది. మళ్ళీ ఏనార్థంగానే ఇలా బయటపడుతుంది కదండి. అప్పుడు మళ్ళీ గ్రహణ సమయం వెళ్ళిపోయినట్టు కదా. అప్పుడు అంటారు మళ్ళీ మామూలుగా మాట్లాడడం, బెస్ట్ గా ఉండడం, నేను అనుకున్నాను ఇలా కాదు కానీ అలాంటి వాడు కాదు, నాకు తేట తెల్లం అయింది, ఇలాంటివన్నీ అంటారు అనమాట. సో అది గ్రహణ సమయం అనమాట. ఎంత వరకు సాధారణంగా ఇంకొక 7-8 months అలా ఉందన్నమాట. సో అది వెళ్ళిపోయిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది కాబట్టి గ్రహణ సమయం నడుస్తాం కాబట్టి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మనం బేరీజ్ వేయడం కష్టం. మంచివాళ్ళు మనల్ని చెడువాళ్ళు అనుకోవచ్చు, చెడ్డవాళ్ళు కూడా మనల్ని చెడువాళ్ళు అనుకోవచ్చు అన్నమాట. సో గ్రహణ సమయం నడుస్తాం కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఒకటి శత్రువు ఉంటాడండి. సో ఆ శత్రువుకి మిత్రుడు కూడా ఉంటాడు కదా. సో అలాగే మనం వాడి మిత్రుడితో మాట్లాడినప్పుడు వాడి శత్రుత్వం గురించి వాడికి చెప్తారన్నమాట. సో మౌనంగా ఉండడం, షూరిటీస్ జోలికి వెళ్ళకపోవడం, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడం, మధ్యవర్తిత్వం వహించకపోవడం. వ్యాపారస్తులు అయితే కనుక అష్టమశని నడుస్తున్నందుకు కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకపోవడం, ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళకపోవడం ఉత్తమం. అలాగే విద్యార్థులకైతే మటుకు సువర్ణ అవకాశం చెప్పచ్చు. ఎందుకంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి, గురువు జ్ఞానానికి కూడా కారకుడు కాబట్టి, విద్య కూడా కారకుడు కాబట్టి వాళ్ళకి విద్యార్థులకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ అష్టమశని ఎఫెక్ట్ వల్లనే మనకి మెయిన్గా ఉద్యోగ మార్పులు ఉంటాయి. సాధారణంగా కొంతమందికి ఉద్యోగ మార్పులు ఉంటాయి. అలాగే ఆరోగ్యం చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉంటుంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది సాధారణంగా సింహరాశి వారికి. ఉద్యోగపరంగా స్థానచలనం ఏమైనా ఉంటుందా గురుగారు? తప్పకుండా ఉంటుందండి స్థానచలనం. అంటే అష్టమశని అంటేనే స్థానచలనం. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊర్లో జాబ్ చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో చేంజ్ అవ్వడం కానీ, బిల్డింగ్ మారడం కానీ, బాస్నే మారడం కానీ, ఏవోటి ఇలా ఖచ్చితంగా మార్పు అంటే 100% ఉంటుంది. ఆ మార్పు మంచిదే కూడా. ఎస్ గురుగారు, మరి మంచి రోజులు వచ్చాయి కాబట్టి సింహరాశిలో కూడా వివాహం కాని వారు ఉంటారు, వారికి ఏ విధంగా ఉంది? చెప్పుకున్నానంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా June 1st లోపల వివాహం అయిపోవడం కానీ, లేదంటే కుదరడం కానీ, లేదంటే ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీ మానవ ప్రయత్నం మటుకు ఆపకండి. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఒకటే, గురుబలం అనేది 1 year ఉంటుంది. 2, 5, 7, 9, 11 రాసుల్లో గురువు ఉన్నప్పుడు మన రాశి నుంచి అది గురుబలం అంటారు కాబట్టి ఆ సమయం అంతా కూడా వివాహ సమయం అనమాట. కానీ మనం రెడీగా లేకపోయినా, మనం ఇంట్రెస్ట్గా లేకపోయినా కూడా వివాహం అవ్వదండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు రెడీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇలా వస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. వాళ్ళు రెడీగా లేకపోయినా, వాళ్ళు ఇంట్రెస్ట్గా లేకపోతే అనమాట వివాహం అవుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ చూపించిన చిన్న పరిహారాలు ఏవైతే అడ్లు ఆటంకాలు కలుగుతున్నాయో వాటికి మీరు పరిహారాలు చేసుకున్నా కూడా తప్పకుండా వివాహం అవుతుంది. ఇంకోటి మెయిన్గా సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, సాధారణంగా ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానివ్వండి, సాధారణంగా చాలామంది పగడం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది జ్యోతిష్ కూడా పెట్టుకోమంటారు. సాధారణంగా పగడం అనేది ఏంటంటే కుజుడికి సంబంధించిన, కుజుడు అనే గ్రహమే బ్రేక్. దేని బుధుడితో కలిస్తే ఎడ్యుకేషనల్ బ్రేక్స్, బుధుడితో కలిస్తే ల్యాండ్ లిటిగేషన్, బుధుడితో కలిస్తే అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాట్లు సాధారణంగా జాతకంలో కలిస్తేనే. సో కుజుడు ఎవరితో కలిసినా ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ అలాంటి కుజుడు పగడాన్ని మనమే పెట్టుకున్నాం కానీ పెళ్లి కాకుండా మనకి ఇబ్బంది అనమాట. అందుకే పెళ్లి అయిన పెట్టుకోకూడదు, ముఖ్యంగా అదనమాట. సో 90% పెట్టుకోకూడదు. 0.1% జాతకరీత్యా నిజంగా అది కావాలి, కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడిది పగడం ఎందుకు పెట్టిస్తారంటే, కుజుడు నీచలో ఉన్నా, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవుతున్నా, అనారోగ్య పాలు అవుతున్నా, సర్జరీస్ ఏమైనా అవుతున్నా, అదంతా కుజుడికి సంబంధించి మాట. సో అది బాగా ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి అప్పుడు పగడం పెట్టచ్చు. కానీ పెళ్లి కాని వాళ్ళ మటుకు, మెయిన్గా పెళ్లికి కావాల్సిన వాళ్ళ మటుకు ఖచ్చితంగా పగడం పెట్టుకోవాలి. అమ్మాయిలు కానీ అమ్మాయిలు అయితే 100% పెట్టుకోకూడదు. ఎందుకంటే అమ్మాయిలకు భర్త కారకుడే కుజుడు. పెళ్లి అయిన తర్వాత మంగళసూత్రంలో పగడం ముత్యం వేయిస్తారు. అంటే మన మాంగళ్యం బాగుండాలి, భర్త బాగుండాలి. మీరు ముందే వేసుకుంటే ఏమవుతుందంటే అది కుదిరి క్యాన్సిల్ అవడం, గడప దాకా వచ్చిన సంబంధం ఆగిపోవడం, మనం ఏదో చెప్పడం వల్ల, ఏదో మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల పెళ్లి ఆగిపోవడం, పెళ్లి వాయిదా పడడం, ఇలాంటివన్నీ కూడా పగడంతో అవుతాయండి. సో పగడం దయచేసి ధరించకుండా ఉంటే ఉత్తమం. ఇంకా ఏమైనా పరిహారం ఉందా గురుగారు? పరిహారాలు ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమశని నడుస్తాం కాబట్టి సేమ్ వాళ్ళకు కూడా ఈ అష్టమశని వెళ్ళిపోయాక ప్రతి శనివారం ఉపవాసం అంటే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. బుధవారం రోజున, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే మన పేరు నక్షత్ర గోత్రంతో చాలా మంచిది. అలాగే శనివారం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే సింధూర పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, వడమాల సమర్పించడం కానీ, ఇవన్నీ చేసుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.